ఓం నమః శివాయ. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. నాగార్జున కోట చూసిన తర్వాత అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో రామ్ టెక్ అని కొండ మీద ఒక శ్రీరాముని దేవాలయం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చాము. चल मचा ఇక్కడ ఈ వరాహం కింద అటువైపు నుంచి ఇటువైపుకి దూరి వస్తున్నారు. ఇలా చేస్తే మంచిదంట. ఇది మెట్ల దారి. దాదాపు 700 మెట్లు ఉంటాయి ఈ కొండ ఎక్కడానికి. ఇది యాక్చువల్ గా కోట. ఈ కోటలో మనం ఇలాంటి ద్వారాలు ఒక 3-4 దాటిన తర్వాత అప్పుడు టెంపుల్ వస్తుంది అనమాట. వనవాసం టైంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో ఎక్కువ టైం గడిపాడు. అందుకే ఈ కొండల్ని రామగిరులు అంటారు. అలాగే ఇక్కడ అగస్త్య మహాముని ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ ఈ ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు, అలాగే యజ్ఞయాగాదులు నిర్వహించేటప్పుడు రాక్షసుల నుంచి చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది. అలా ఋషులని రాక్షసుల బారి నుండి కాపాడుతానని శ్రీరామచంద్రుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక్కడ లోకల్ భాషలో టెక్ అంటే ప్రతిజ్ఞ అని. ఈ ప్రాంతానికి రామ్ టెక్ అని పేరు వచ్చింది. क्या हुआ? वाह, ఇది కదా అసలు టెంపుల్. సూపర్. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, ఈ గోపురాలు ఉన్న విధానం కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చూడవలసిన టెంపుల్. ఇక్కడ లక్ష్మణ స్వామికి సపరేట్ గా ఆలయం ఉంది. ఇప్పుడు మనం వెళ్తుంది ఆ టెంపుల్లోకే. అలాగే శ్రీరాముడికి, సీతాదేవికి సపరేట్ గా ఆలయం ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్కిటెక్చర్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. చాలా చాలా బాగుంటుంది. పద్దెనిమిదవ శతాబ్దంలో నాగపూర్ మరాఠా పాలకుడు రఘుజీ భోంస్లే దేవగర్ కోటపై విజయం సాధించినప్పుడు ఆ విజయానికి గుర్తుగా
ఈ ఆలయాన్ని నిర్మించాడు. చాలా చాలా బాగుంది టెంపుల్. గోపురాలు కానీ ఆ కట్టిన విధానం కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇక్కడ ఈ పరిసరాల్లోనే జైన దేవాలయం కూడా ఉంది, జైన టెంపుల్ కూడా ఉంది. అది కూడా చాలా ఫేమస్. నాగపూర్కి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. నాగపూర్ వెళ్తే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ పరిసరాల్లోనే పెద్ద కోనేరు ఉంది. बीच वाला है 10 वाला है 10 वाला बस और एक సరస్సును కిందాసి సరస్సు అంటారు. చుట్టూ అద్భుతమైన దేవాలయాలతో చాలా పెద్దగా ఉంటుంది ఈ సరస్సు. ఒక మినీ కాశీలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చుట్టూ ఉంటాయి టెంపుల్స్, ఎప్పుడో పాత టెంపుల్స్ చుట్టూ ఉండి మధ్యలో సరస్సు ఉంటుంది. ఇప్పటికే 3:30 అయింది. ఉదయం టిఫిన్ చేసామంతే, ఫుడ్ కూడా తినలేదు ఇంకా. హైవే మీద ఒక దాబాను చూసుకొని మంచిగా తిని హైదరాబాద్ బయలుదేరాం. మార్నింగ్ దిగాను నాగపూర్లో, మళ్ళీ ఈవినింగ్ 9 o'clock మళ్ళీ సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.